ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో ఈ ఉదయకాలం దేవుని ఆరాధించడానికి చేరువచ్చిన ప్రియులందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచన చేద్దాం. దైవ గ్రంథంలో నుండి కొన్ని వచనాలు చదువుకుందాము రండి. ఆదికాండం 8వ అధ్యాయం ఆదికాండం 8వ అధ్యాయం జెసియల్ ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచ్చిన భాగాన్ని మధ్యలో నుండి చదువుకుందాం, లేక వచ్చిన భాగాన్ని అంతా చదువుకుందాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచ్చిన భాగం కూడా చదువుకుందాం. 22వ అధ్యాయం 6వ వచ్చిన భాగం చదువుకుందాం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మరలా చదువుతున్నాను ఆ భాగాన్ని. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతల గ్రంథం మరొక వచ్చిన భాగాన్ని చదువుకుందాం. 20వ అధ్యాయం 11వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. 20వ అధ్యాయం 11వ వచ్చిన భాగాన్ని చదువుదాం. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం 5వ వచ్చిన భాగాన్ని చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4, 5 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. లేక 6వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నేను నియమించితిని. అమ్మా పాప ఎవరు? నిన్ను నియమించితిని. వచనం 6 చదువుతున్నాను. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. 7వ వచనం. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపు వారి అందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఈ ఉదయకాలం కొన్ని మాటలు దైవగ్రంథంలో చదువుకున్నాం. దయచేసి కొద్ది నిమిషాలే, ఎక్కువ సమయం నేను తీసుకోను. ఉన్న సమయంలోనే మరి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండంలో ప్రభు చాలా స్పష్టమైనటువంటి మాటలు జ్ఞాపకం చేసినట్లుగా 8వ అధ్యాయంలో చూస్తాం. నోవహు జలప్రలయం అయిపోయిన తర్వాత నోవహు దేవునికి మొదటి బలి అర్పించాడు. శ్రేష్టమైనవి, ఇంకా అన్నాడు అక్కడ పవిత్రమైనవి అర్పించాడు.
దేవునికి పవిత్రత ఇష్టం. అపవిత్రతను దేవుడు కోరుకునేటువంటి వాడు కాదు. ఎందుకు ఆయన పవిత్రత ఇష్టం అంటే, ఆయనకు మరొక పేరే ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరే ప్రత్యేకంగా ఉన్నవాడు అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు కాబట్టి ఆయన కోరుకునేవి కూడా పవిత్రంగా ఉంటాయి. అందుకే నోవహు పవిత్రమైన వాటిని అర్పించిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా మాట్లాడుతున్నాడు. దేవుడు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. మనిషి గురించి, మనిషి జీవితం గురించి దేవుడు మరొక పర్యాయం ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భాన్ని నేను మీ దృష్టికి ఉదయకాలం తీసుకొస్తా ఉన్నాను. ఇక మీదట నరులను బట్టి భూమిని ఏం చేయడట? శపించడు, తేల్చివేశాడు దేవుడు. నరులను బట్టి భూమిని శపించను అన్నాడు. దేని బట్టి శపించాడు? ఒకప్పుడు నరుడు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన పాపాన్ని బట్టి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోకి ఎలాగూ సంప్రాప్తమాయనో అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆదాము ద్వారా వచ్చిన పాపాన్ని బట్టి దేవుడు భూమిని శపించి వేశాడు. శపించగా ఏమొచ్చింది? ముళ్ళ పొదలు, గచ్చతుప్పలు, కష్టం, నష్టం, బాధ, సేద్యం ఇవి వచ్చాయి. ఇప్పుడు దాన్ని రీకాల్ చేస్తున్నట్టుగా దేవుడు దైవ గ్రంథంలో మనం చూస్తాం. ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఇక నరుని బట్టి భూమిని శపించను. వాస్తవానికి భూమిని దేవుడు తయారు చేసినప్పుడు, లేక భూమిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ ప్రపంచాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మంచిది 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 అన్నట్టుగా తయారు చేశాడు. ఆది కాండంలో మనం చూస్తాం. కలుగునుగాక అన్నాడు. శ్రేష్టమైనదిగా, పవిత్రమైనదిగా ఆయన తయారు చేస్తూ వచ్చాడులే. కానీ నరుడును బట్టి భూమి శపించబడింది. అయితే ఇప్పుడు శపించబడిన భూమిని ఆయన మరలా రీకాల్ చేస్తూ, అయిపోయింది, దాన్ని జలప్రలయం ద్వారా తుడిచివేశాను, కానీ ఇప్పుడు నేను బాగు చేయాల్సింది శపించబడిన భూమిని కాదు, మానవ హృదయాన్ని, మానవ జీవితాన్ని, మానవ బ్రతుకును, మానవ పరిస్థితులను నేను బాగు చేయాలి అన్నాడు దేవుడు. ఆ మాటలో ఆయన జ్ఞాపకం చేస్తూ అసలు ఎంత కనెక్టివిటీ వర్డ్ మనం అక్కడ చూస్తామో చూడండి. అక్కడ అంటున్నాడు, ఎందుకనగా నరుల హృదయాలోచన ఎప్పటి నుండి చెడ్డదంట? చెప్పండి, ఎప్పటి నుంచి? వారి బాల్య దినముల నుండి, వారి బాల్యము నుండి చెడ్డది. చెడిపోయినటువంటి నరుని జీవితం, పాడైపోయిన నరుని జీవితం, అయోగ్యమైన ఇష్టము లేని నరుని జీవితం ఇప్పుడు మరలా బాగు చేయాలంటే తన బాల్య జీవితం నుండే బాగు చేయాలి. నరుడు ఆదాము చేసినప్పుడు ఆదాము బాలుడు కాదు, కానీ నరుడిగా చేశాడు, నారీగా చేశాడులే. కానీ వారి నుంచి వచ్చిన సంతానం విషయంలో దేవుడు సంతాపము అందాడు. ఆదాము చేసిన పాపాన్ని బట్టి సంతాపము పొందినటువంటి వ్యక్తిగా మనము చూస్తాంలే. కానీ ఇప్పుడు దేవుడు దాన్ని రీకాల్ చేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, ఇప్పుడు బాల్య జీవితాన్నే సరిచేయాలి అన్నాడు. అందుకే దైవ గ్రంథంలో సామెతల్లో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేశాను. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి జ్ఞాపకం చేశాడు? ఎలాగూ బాగు చేయాలన్నాడు. వారి జీవితం తప్పిపోయింది, చెడిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేయమన్నాడు? చదువుకున్నాము రండి. వచనం 6 చదువుతున్నాను. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. దేవుడు కూడా ఎంత స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడో ఈ ఉదయకాలం కొన్ని విషయాలు మీరు ఆలోచించాలని కోరుతున్నాను.
బాలుడు నడవవలసిన త్రోవ నేర్పించాలి. నేర్పించకపోతే 2 పద్ధతులు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, తల్లిదండ్రులకు తెలియకపోయి ఉండాలి. రెండోది, దేవుని మాట పరిచయం పెట్టిన వారై ఉండాలి. దేవుని మందిరానికి వచ్చేవారు, దేవుని సంఘానికి వచ్చేవారు, దేవుని బిడ్డలుగా, దేవుని కుటుంబాలుగా ఉన్నటువంటి వారు 2 పనులు చేయాలి. మొట్టమొదటిది, ఒకవేళ దేవుని మాట వింటే, దేవుని వాక్కు వింటే, దేవుని మాటగా స్వీకరిస్తే వారు ఆ బిడ్డకు ఏమి నేర్పించాలి? నడవవలసిన త్రోవ నేర్పించాలి. రెండవది, ఒకవేళ వినకపోతే వారు దేవునికి సంబంధించినటువంటి విలువల విషయాల్లో, దేవునికి సంబంధించిన పరిస్థితుల్లో వారు ఎలాగున్నారో వారికి వారే జ్ఞాపకం చేసుకోవాలి అనే మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 20వ వచనంలో, 20వ అధ్యాయంలో కూడా మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. 11వ వచనం చదువుతున్నాను చూడండి. ఎలాగూ వాడి పరిస్థితి ఎలాగుందో మనం ఎప్పుడు నేర్చుకుంటాం? ఎలాగూ చూసి నేర్చుకుంటాం? చాలాసార్లు పిల్లల్ని చూస్తూ ఉంటే చాలాసార్లు అందరూ అనుకునేది ఏంటంటే, అబ్బా తాతలాగా ఉన్నాడురా, మామలాగా ఉన్నాడురా, అక్కలాగా ఉంది, అత్తలాగా ఉంది, ఈ కనపడుతుంటాయి మనకి. దైవవాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, దేవుని మాటలు ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే, వచనం 11 చదువుతున్నాను చూడండి. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన ఏం చేస్తాడట? తెలియజేస్తాడట. తెలియచేయను. వారు చేసే చేష్టలు, వారు చేసే పనులు, వారు నడిచే విధానం, వారి కలిగి ఉండే స్థితిగతులు, వారు మాట్లాడే విధానం, వారి పోకిరి చేష్టలు, వారి మంచి జీవితం, వారి మంచి నడవడిక దానివలన తెలియపరచబడతా ఉంది. వారి హృదయాల్లో కల్మషం ఉండదు. వారు ఏది చేయాలంటే అది చేస్తారు. కారణం ఏంటంటే, మంచేదో చెడేదో వారికి తెలియదు. కాబట్టి నడవవలసిన త్రోవ తల్లిదండ్రులుగా, నడవవలసిన త్రోవ పెద్దలుగా, నడవవలసిన త్రోవ మనము నేర్పించినట్లయితే వాడు మంచి స్థితిలోకి వెళతాడు. అందుకే మన సంఘాలలో ఒక ప్రత్యేకమైన స్థానం, ఒక ప్రత్యేకమైన పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అదే సండే స్కూల్ పరిచర్య కదా. ఈ సండే స్కూల్ పరిచర్యలో చాలా వరకు ఇంట్లో పిల్లలందరినీ స్కూల్కి 7 దినాలు బయట అక్షరాభ్యాసం నేర్చుకోవడానికి బయటికి పంపిస్తాంలే. ఒక సండే మాత్రం ఎక్కడికి పంపిస్తాం? సండే స్కూల్. ఏంటి వారికి సండే స్కూల్ అంటే? మందిరంలో జరిగేటువంటి, మందిరంలో నేర్చుకునేటువంటి పాఠాలు, మందిరావరణంలో, దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలు బాల్యంలో వారు ఏమి నేర్చుకోవాలో, ఎలాగూ నడవాలో వారికి నేర్పించేటువంటి పాఠాలు. అవి ఎక్కడ నేర్పబడతాయి? ఇంట్లో నేర్పక, మందిరంలో నేర్పక, ఎక్కడా నేర్పకపోతే ఆ బిడ్డ జీవితం ఏమైపోతుందో అనే విషయాలు నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలనే మాటను చెప్తూ, ఈ దినం ఒక విశేషమైన రీతిలో, ఒక దేవుని మాటల్లో ఒక విశేషమైన వ్యక్తిని నేను మీకు పరిచయం చేసి నా వాక్య ధ్యానాన్ని నేను ముగిస్తాను. ఇలాంటి స్థితిగతుల్లో ఇర్మియా గ్రంథం నేను జ్ఞాపకం చేశాను. ఇర్మియా గ్రంథంలో 627వ పేజీలో ఇలాగ రాయబడుతూ ఉంది. దేవుడు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నటువంటి కొన్ని పరిస్థితులను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆయన ఒక బాలుడితో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇర్మియా బాల్యంలో ఉండగా, బాలుడిగా ఉండగా, బాల్య దశలో ఉండగా, బాల్య పరిస్థితులు ఆయన కనబడుతూ ఉండగా ఇర్మియా మాట్లాడుతున్న కొన్ని మాటలు ఈ ఉదయకాలం నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. రెండవ వచనం చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఆమోను కుమారుడైన యెషీ యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం, ఇర్మియాకు ప్రత్యక్షమైంది. అలాగైతే ఎట్లా చెప్తున్నాను, బాలుడైన ఇర్మియాకు ప్రత్యక్షమైంది. బాలుడైన ఇర్మియాకు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరియు యోషీయా కుమారుడు యెహోయాకీము యూదాకు రాజై ఉండగా
ఏషియా కుమారుడును సిద్కియా యోధాకు రాజై ఉండగా అతని ఏలుబడి 11వ సంవత్సరాంతము వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చేరదీసుకొని పోబడి వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. అలాగైతే ఒక మాట ఇలాగ చెప్తున్నాను, ఆ మందిరంలో, ఆ సంఘములో, ఆ పరిస్థితుల్లో, ఆ దేవుని ప్రాంతంలో, ఆ దేవుని బిడ్డలలో, ఆ ప్రవక్తలో, ఆ బాల్యంలో ఉన్నటువంటి ఆ వ్యక్తితో దేవుని వాక్కు ప్రత్యక్షమవుతా ఉన్నట్టుగా మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాం. అలాగైతే ఒక మాట ఇలాగ చెప్పనివ్వండి, దేవుడు బాల్యంలో ఉన్న పిల్లలతో స్పష్టంగా మాట్లాడతాడు. బాల్యంలో ఉన్న బిడ్డలతో దేవుడు చాలా సమీపంగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు వారి పట్ల చాలా విశేషమైన కన్సర్న్ కలిగినటువంటి వ్యక్తిగా దైవవాక్యంలో నేను జ్ఞాపకం చేస్తాను. అందుకే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉంటూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, చిన్న బిడ్డలను చెప్పండి, ఏమన్నాడు, నా యొద్దకు రానియండి, వారిని ఆటంకపరచకండి అన్నాడు. మనుషులుగా, తల్లిదండ్రులుగా, పెద్దలుగా, కుటుంబీకులుగా నీవు, నేను, మనము దేవుని బిడ్డలను ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఆటంకాలు పరుస్తూ ఉంటే, వారిని ఎడ్యుకేట్ చేయకపోతే, వారిని నడవలసిన త్రోవలు వారికి నేర్పకపోతే వాడు నష్టపోతాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను వేచి ఉన్నాను, నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఆ బిడ్డలతో మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను, ఆ బిడ్డలతో నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఇర్మియా కూడా సాదాసిద్ధమైనటువంటి వ్యక్తి, చాలా నార్మల్ వ్యక్తి. కానీ దేవుడు ఆ చిన్న బిడ్డ పట్ల కలిగిన ఒక గొప్ప కాన్సెప్ట్ని ఈ ఉదయకాలం నేను మీ మధ్యకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే ఆయన గురించి జ్ఞాపకం చేస్తూ అన్నాడు, చూడండి, దేవుని వాక్కు ప్రతిదినము ప్రత్యక్షమవుతూ ఉంది, ఆయనతో మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతున్నప్పుడు వారి మధ్యలో ఉన్న సంభాషణ, ఒక చిన్న సంభాషణ మీ మధ్యకు నేను తీసుకురావాలనుకుంటున్నాను. 4వ వచనం చదువుకున్నాను, చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఇర్మియా, బాలుడైన ఇర్మియాతో మాట్లాడుతూ ఉంది. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. దేవుడు మనకు బిడ్డలను ఇవ్వక మునిపే, దేవుడు నీకు, నాకు, మనకు బిడ్డలను ఇవ్వక మునిపే ఆ బిడ్డల పట్ల ఆయన కన్సర్న్ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఒక విశేషమైన పరిస్థితిని కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఒక గొప్ప విజన్ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ బిడ్డ ఏమవ్వాలో, ఆ బిడ్డ ఎలాగుండాలో, ఆ బిడ్డ ఎలాగూ జీవించాలో, ఆ బిడ్డ ఏం అవ్వబోతున్నాడు, నేను ఏమి చేయబోతున్నానో అని ఆయన కన్సర్న్ కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వాక్కు ప్రత్యక్షమై ఇలాగ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏమనంటే, అయ్యా, నువ్వు గర్భమున పుట్టక మునిపే నేను నిన్ను ఎరిగాను, నువ్వు గర్భమున పడక మునిపే నాకు తెలుసు. అందుకే దైవ గ్రంథంలో భక్తుడైన దావీదు గురించి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు పిండంగా ఏర్పడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అన్నాడు. అలాగైతే ఒక మాట ఈ ఉదయకాలం ఆలోచించండి. కుటుంబీకులుగా, తల్లిదండ్రులుగా, దేవుని బిడ్డలుగా, సంఘములో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏమనంటే, దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలు, మనకిచ్చినటువంటి దేవుని బిడ్డలు దేవుని చేతిలో, దేవుని కొరకు, దేవుని బిడ్డలుగా వారు ఉండబోతున్నారు. అది దేవుని కన్సర్న్. కానీ నీ చొరవ కొంచెం అవసరం, నీ ఆలోచన కొంచెం అవసరం, నీ ఉద్దేశం కొంచెం అవసరం. ఒకవేళ నువ్వు మంచి చేయకపోయి ఉండొచ్చులే, కానీ వారిని ప్రోత్సహించే విషయంలో, వారిని నడిపించే విషయంలో, వారిని బాగు చేసే విషయంలో, వారిని దేవుని యొద్దకు వారిని అప్పగించే విషయంలో నీ కన్సర్న్ చాలా అవసరం. సమూయేలు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం, తన జీవితంలో తను ప్రార్థించి తనకున్న అవమానాన్ని, తనకున్న ఆ భయంకరమైన పరిస్థితులను, తనకున్న స్థితిగతులన్నింటినీ ఆమె ప్రక్కన పెట్టి ప్రభు ఎదుట మోకరించి ప్రార్థించి ఇది పోతే చాలు అనుకున్నట్టుగా బ్రతకలేదు, ప్రార్థించలేదు. అయ్యా, నువ్వు నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డను నేనేం చేస్తానో తెలుసా, ఆ బిడ్డ నువ్వు నాకు ఇచ్చినందువల్ల నా అవమానం పోద్ది, నాకున్నటువంటి పరిస్థితులు పోతాయి. కానీ ఆ బిడ్డ నీ కోసం, నా అవమానానికి ప్రతిగా, నా రోషం కలిగిన దేవుడు, నా యోగ్యమైన దేవుడు, నా విశేషత కలిగిన దేవుడు, అనుగ్రహించే దేవుడు,
దేవుడు నాకు ఇచ్చాడు అనే విశేషమైన జీవితంలో ఆ బిడ్డను నేను నీ ఎదుట పెంచుతానని ఎక్కడ పెంచింది? సంఘములో, మందిరంలో. వారు పాలు విడవగానే తీసుకొచ్చి దేవుని మందిరంలో వాడిని ఉంచినట్లుగా, సమూయేలును బాలుడిగా ఉండగానే ఆయన ఉంచినట్లుగా చూస్తాం. అక్కడ రాయబడుతున్నటువంటి సందర్భం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో తీనక్కర్లేదుగానే జ్ఞాపకం చేస్తాను. అక్కడ రాయబడింది సమూయేలు గురించి. అతడు మనుషుల దయందును దేవుని దయందును ఏమవుతున్నాడట? వర్ధిల్లుచూ ఉండను. హీఈస్ గ్రోయింగ్ ఆల్వేస్. హీఈస్ బ్లెస్సింగ్ ఆల్వేస్. వెన్ హీఈస్ గ్రోయింగ్, సేమ్ టైం హీఈస్ బ్లెస్సింగ్ ఆల్వేస్. అతడు ఎదుగొచ్చు, వర్ధిల్లుతూ ఎదుగొచ్చు, ఆశీర్వదించబడుతూ ఎదుగొచ్చు, అనేకుల కోసము అతడు సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తాం. అలాగే బాలుడైన ఇర్మియాను కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులుగా బిడ్డల విషయాలలో మనం ఎలాగుంటున్నాం? హన్నా వలె ఒకవేళ ఉంటే, హన్నా వలె మనం ప్రార్థించి దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఈ బిడ్డలను ఇచ్చాడని నువ్వు ఆశపడితే, ఈ ఉదయకాలం ఆలోచించు. ఎక్కడ వారిని పెంచుతున్నావు? ఎక్కడ వారిని ఉంచుతున్నాం? ఎక్కడ వారిని మనం సిద్ధపరుస్తున్నాం? ఎక్కడ వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎక్కడ వారికి నేర్పిస్తున్నాం? నడవలసిన త్రోవలు నేర్పిస్తున్నాం అనే మాటను ఈ ఉదయకాలం ఆలోచించమని ప్రభు పక్షమున కోరుతా ఉన్నాను. దేవుడు, నేను నిన్ను ఎరిగానయ్యా. నువ్వు పుట్టక మునిపే నీ ప్లాన్, నీకు సంబంధించిన ప్రతి రాత నేను రాశాను. నీ గురించి నేను లిఖించాను. నువ్వేమవ్వాలో ఏం చేయాలో రాశాను. చాలామంది అంటారు కదా, దేవుడు రాత నాకు ఇట్లా రాశాడని. దేవుడు రాసిన రాతలో నువ్వు ఉంటే నువ్వు ఎక్కడో ఉంటావు. నీ రాత నువ్వు రాసుకుంటావు. దేవుడు రాసిన రాతను చెరిపి వేసుకొని నీ సొంత రాత, నీ ఇష్టమైన రాత, నీ సొంత రాత, నీ అజ్ఞానమైన రాత నువ్వు రాసుకొని నువ్వు అట్టయ్యావు. అది దేవుడు రాత కానే కాదు. దేవుడు ప్రతి వ్యక్తి పట్ల ఒక విశేషమైన కన్సర్న్ కలిగాడు. ఒక మాట నేను ఎలాగో జ్ఞాపకం చేస్తాను. హేబేలు చనిపోయాడు కదా, హేబేలు చనిపోయాడు. కయ్యూను పరిస్థితి ఏంటి? తప్పు చేశాడు, కానీ దేవుడు అతని నుదుటి మీద ఒక గుర్తు ఉంచి అతను వదిలివేశాడు. దేశదిమ్మరయ్యాడు. మేల్కునే వరకు దేవుడు వేచి చూస్తాడు, ఎదురు చూస్తాడు. నాశనం వెంటనే చేయడు. పాత నిబంధనలో ఎన్నో రకాల పరిస్థితులు మనం చూడగలం, కానీ కొత్త నిబంధనలో ప్రభు చాలా విశేషమైన పరిస్థితులు జ్ఞాపకం చేశాడు. అలాగైతే ఈ సమయంలో నేను ఇర్మియా గురించి జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటంటే, మొట్టమొదటిది దేవుడు బిడ్డలకు ప్రత్యక్షమవుతాడు. బిడ్డలతో దేవుడు మాట్లాడటానికి చాలా సిద్ధం. నువ్వు అర్థం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, కానీ బిడ్డల హృదయాన్ని దేవుడు తెలియగినవాడు, బిడ్డల మనసులను దేవుడు ఎరిగినవాడు. అందువల్ల దేవుడు వారితో మాట్లాడే సంభాషణ వారు చక్కగా అర్థం చేసుకోగలరు అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, దేవుడు వారి పట్ల కలిగిన కన్సర్న్ని వారికి తప్పకుండా తెలియచేస్తాడు అనే మాటను ఇర్మియా బట్టి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 6వ వచనానికి రండి. 4-5 వచనాల్లో దేవుడు తన ఆలోచన చెప్పాడు. నువ్వు గర్భమున పుట్టక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీవు బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. నీకు జనములకు ప్రవక్తగా నేను నిన్ను చేయటానికి, నిన్ను అభిషేకించడానికి, నిన్ను సిద్ధపరచడానికి, నిన్ను యోధుడిగా చేయటానికి నేను ఆల్రెడీ నీ కోసం ఇలాగ ఏర్పాటు చేశానంటే, వెంటనే ఆ బాలుడు మాట్లాడుతున్నాడు. ద కన్వర్జేషన్, వారిద్దరు మాటల విధానాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అక్కడ ఏమన్నాడో తెలుసా? వచ్చిన మార్చవుతున్నాను. అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము. వాట్ ఏ రెస్పెక్ట్, వాట్ ఏ ప్లీజింగ్. దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వారి జీవితం, వారి హృదయం, వారి మనస్సు, వారి నడవడిక దేవునికి అనుగుణంగా, దేవునికి ఇష్టంగా, దేవుని దగ్గర ఎలాగుండాలో అలాగూ వారు నేర్చుకుంటారు అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ బాలుడికి ట్రైనింగ్ ఉందా? ఆ బాలుడు దేవుని ఇంతకుముందు చూశాడా? లేదు. కానీ దేవునికి దగ్గరగా ఉంటూ ఉండగా, దేవునికి సమీపంగా ఉంటూ ఉండగా, దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమవుతూ ఉంటుండగా, దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటుండగా,
ఇప్పుడు అతడు ఒబీడియన్స్ చూపిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అయ్యో ప్రభువా చిత్తగించుము. ఒకప్పుడు సమూయేలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏలీ అంటున్నాడు, అయ్యా నన్ను పిలుస్తున్నారు, సమూయేలు అని పిలుస్తూ ఉంటే ఏలీ అన్నాడు, చిత్తము ప్రభువా అని చెప్పు అన్నాడు. నీ దాసుడు ఆలకిస్తున్నాడని ఒక్క మాట చెప్పు, దేవుడు నీతో మాట్లాడతాడు అన్నాడు ఏలీ. అలాగే సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. దేవుడు ఇప్పుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. బాలుడైన ఇర్మియాతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా అంటున్నాడు, అయ్యా ప్రభువా చిత్తగించుము నా ఏలినవాడా అంటున్నాడు. నా ఏలినవాడా అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటూ ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నేను బాలుడనే. నువ్వు ప్రవక్త అని చాలా పెద్ద మాట చెప్తున్నావు. రెండవది, నువ్వు జనములకు ప్రవక్తగా నియమిస్తానన్నావు, నువ్వు ప్రతిష్ఠిస్తానన్నావు. కానీ నాకంటే పెద్దవారు రాజులు ఉన్నారు, ఏలుబడి చేసేవారు ఉన్నారు, నాకంటే పెద్దలు ఉన్నారు, గొప్ప కార్యాలు చేసేవారు ఉన్నారు, నాకంటే ప్రతిష్ఠించబడిన వారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వారు గొప్ప కార్యాలు చేస్తున్నారు. అయ్యా ఐఎమ్ ఓల్డ్ రిచ్ చిల్డ్రన్, నేను బాలుడను, నేను చిన్న పిల్లవాడనయ్యా అంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మాట ఎలాగో చెప్తున్నాను చూడండి, దేవుడు ఎలాగో రెస్పాండ్ అవుతాడు. ఈ ఉదయకాలం స్పష్టంగా నేను జ్ఞాపకం చేయాలంటున్నాను. ఆయన అంటున్నాడు, అయ్యా నేను బాలుడను, మాట్లాడటకు నాకు చేత కాదు. నువ్వు ప్రవక్తను అంటున్నావు. ప్రవక్త ఏం చేయాలి? ప్రవక్త తన ప్రవచనం చెప్పాలి, ప్రవక్త ప్రకటించాలి. ప్రవక్త చేయవలసిన పనులు చాలా ఉన్నాయి నోటితోటి. ప్రవక్త ప్రవచనం చెప్పాలి, ప్రవక్త ప్రకటించాలి. కానీ ఈ బాలుడు అంటున్నాడు, అయ్యా ఒకవేళ నువ్వు అలాగంటే, ఒకవేళ నువ్వు అలాగ చెబితే, అలాగ చేద్దామని నువ్వు ఇష్టపడితే, నాలో ఒక బలహీనత ఉంది. ఏందో తెలుసా? మొట్టమొదటి నేను బాలుడును, రెండవదిగా నాకు మాట్లాడటకు చేత కాదు. ద ఇన్నోసెన్స్ మైండ్, పిల్లల్లో ఉన్న ఆ ఇన్నోసెన్స్ మైండ్ దేవుడు చక్కగా బలపరుస్తాడు, స్టాండర్డ్ చేస్తాడు అనే మాటను స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను. అంటే వెంటనే దేవుడు ఏం రిప్లై ఇస్తున్నాడు చూడండి. యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చాను. వచనం 7 చదువుతున్నాను. నేను బాలుడుననవద్దు. ఏం చెప్తున్నాడు? నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకయు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అని జ్ఞాపకం చేశాడు. నువ్వు అన్నది వాస్తవమే, నువ్వు బాలుడివే, నువ్వు అన్నది వాస్తవమే, నీకు మాట్లాడటం చేత కాదు. కానీ నేను నిన్ను ఏం చేయబోతున్నాను, ఎలా స్ట్రెంథాన్ చేయబోతున్నాను అంటే ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చిన విశేషమైన సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను నిన్ను పంపువారి అందరి యొద్దకు నువ్వు పోవాలి. నేను ఏ ప్రకటన అయితే చేయబోతున్నానో, ఏ ప్రవచనాన్నైతే చెప్పబోతున్నానో, ఏ మాటనైతే నీ నోటి ద్వారా పలకబోతున్నానో, దేన్నైతే నేను నీకు ఇవ్వబోతున్నానో, ఆ విషయాలలో నీవు తప్పకుండా నువ్వు వెళ్ళాల్సిందే. నువ్వు వెళ్ళాలి. అయితే నువ్వు వెళ్తావు, నీకు నేను తోడుగా ఉంటాను. అలా అయితే దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉదయకాలం మన ఇళ్లలో, మన కుటుంబాలలో, మన బిడ్డల పరిస్థితి విషయాల్లో ఆ కన్సర్న్ ఒకవేళ చాలా పర్యాయాలు మనం కోల్పోయినటువంటి వారమే, చాలా పర్యాయాలు దాని విషయంలో సిగ్గుపడవలసినటువంటి వారమే. నా మట్టుకు నేను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కానీ వాక్యం చదువుతూ ఉండగా, వాక్యం అర్థమవుతూ ఉండగా చెప్పబడిన విశేషమైన మాట ఏంటంటే, అది వారికి నేర్పించాలి. దేవుడు వారితో మాట్లాడతాడని గుర్తించాలి, ప్రభువు దగ్గర వారిని ఉంచితే అది వారికి ఉపయోగం అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలా అయినటువంటి ఇర్మియా, దరిదాపుగా ఇర్మియా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఇర్మియా గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 49 అధ్యాయాలు ఉన్నాయి. అంతేనా? కాదు, 52 అధ్యాయాలు ఉన్నాయి. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని చిత్తమైతే. ఆరంభంలో బాలుడైన ఇర్మియా 52 అధ్యాయాలకు వెళ్ళేసరికల్లా తన జీవితం, తన స్థితిగతులు, తన ఉద్దేశాలు 52 అధ్యాయాల్లో తన పరిస్థితులు చూస్తే
ఎన్ని రకాలుగా దేవుడు ఆ బిడ్డను వాడుకుంటూ వచ్చాడు. అక్కడక్కడ కొన్ని మాటలు నేను మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తాను. రండి, 1వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు చూస్తే, ఈ 10 వచనాలలో 1వ అధ్యాయం 1వ వచనం నుండి 10 వచనాలు చూస్తే, ఈ 10 వచనాలలో దేవుడు 1వ అధ్యాయంలో ఇర్మియాను జ్ఞాపకం చేస్తూ మాట్లాడిన మాట ఏంటంటే, నీవు వారి కోసం ప్రత్యేకించబడ్డావు, వారి కోసం నువ్వు ప్రత్యేకపరచబడ్డావు. నీవు జ్ఞాపకం చేసుకో, నేను నిన్ను నా వాగ్దానంతో నింపుతాను. వారిని దుష్టత్వంలో నుండి నువ్వు జయించాలి, వారిని తీసుకురావాలి, వారిని మళ్లించాలి అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 6వ అధ్యాయం 1వ వచనం నుండి 19 వచనాలు చూస్తే అనేక సంవత్సరాలు మరి ఇర్మియా చేత ఆయన బోధించినట్లుగా మనం 6వ అధ్యాయం నుండి చూస్తాం. 6వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. వచనం 16 చదువుతున్నాను చూడండి. 6వ అధ్యాయం ఆయన జ్ఞాపకం చేస్తున్న విశేషమైన మాటను మీ దృష్టికి తీసుకొస్తున్నాడు. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, మార్గంలో నిలిచి చూడడి, పురాతన మార్గములను గూర్చి విచారించడి, మేలు కలుగు మార్గం ఇదే అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మల్ని కాపు కాయటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి. వారు చేయు బోరధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని వారు అనుచున్నారు. అనుజనులారా వినుడి, సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము, భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుతున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు మేము వారి మీదకి రప్పించుతున్నాము అని స్పష్టంగా ఎంత గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇది దేవుడు సెలవిస్తున్నాడు. ఎంతో చెప్తా ఉన్నాడు. బాలుడిగా ఉన్నటువంటి ఇర్మియా 6వ అధ్యాయంలోకి వచ్చేపాటికల్లా ఇప్పుడు ప్రకటించే ఇర్మియాగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన చేసే ఇర్మియా, బాలుడైన ఇర్మియా ప్రకటన చేసే ఇర్మియాగా చూస్తూ ఉన్నాం. ఆయన నిలబడి సంఘంతో మాట్లాడుతున్నాడు, సమాజంతో మాట్లాడుతున్నాడు, ప్రపంచంతో మాట్లాడుతున్నాడు, ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ వారి మైండ్లో ఉన్న, వారి ఆలోచనలో ఉన్న, వారి ఉద్దేశాల్లో ఉన్న, వారి పద్ధతుల్లో ఉన్న ప్రతి స్థితిగతిని ఆయన జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. నేను ఎంత చెప్తున్నా మీ మనస్సులు, నేను ఎంత చెప్తున్నా మీ హృదయాలు, నేను ఎంత చెప్తున్నా మీ ఆలోచన విధానాలు మారట్లేదు. అయితే దేవుడు అంటున్నాడు, మీ మీదకి ఆ శిక్షను, మీ మీదకి మీకు ప్రతిఫలముగా రాబో ఆ భయంకరమైన ఉగ్రతను ఆయన పంపించబోతున్నాడు. ఇకనైనా వినండి అని ప్రాధేయపడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఉదయకాలం ఆలోచించండి ప్రియులారా, బిడ్డల్ని దేవుడు ఎలాగూ వాడుకుంటున్నాడో, చిన్న బిడ్డల్ని దేవుడు ఎలాగూ వాడుకుంటున్నాడో. ప్రవక్త అయిన ఇర్మియా, బాలుడైన ఇర్మియా, ప్రకటించే ఇర్మియాగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు. బాలుడైన సమూయేలును దేవుడు ప్రవక్తగా వాడుకుంటా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా వాడుకుంటున్నాడు, ఇశ్రాయేలు పక్షముగా ఆయన న్యాయాధిపతిగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు. ఆ తల్లి ఆ బిడ్డను ఆ మందిరంలో, ఆ సంఘంలో దేవుని దగ్గర పెడుతూ ఉండగా దేవుడు ఆ బిడ్డను వాడుకుంటా ఉన్నాడు. ఎక్కడ పెడుతున్నాం మనం దేవుని బిడ్డలను? మన కుటుంబాల్లో ఉన్న బిడ్డలను ఎక్కడ ఉంచుతున్నాం మనం? ఈ ఉదయకాలం ఆలోచించమని ప్రభు పక్షమున నేను కోరుతూ ఉన్నాను. ప్రకటించే ఇర్మియాగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా నేను జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనానికి రండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 2వ వచన భాగానికి రమ్మని కోరుతున్నాను. ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీద గుమ్మం నద్దు నుండి బొండలో అతన్ని వేయించాను. ఇప్పుడు ఇర్మియా గురించి ఏం రాయబడుతుంది? ఇందాక ప్రకటించే ఇర్మియా, ఇప్పుడు ఇర్మియా ఏమయ్యాడు? ప్రవక్తగా ఉన్నాడు.
ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ కర్స్ అయితే ఇవ్వబోతున్నాడు, దేవుడు ఏ ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు, దేవుడు ఆ ప్రజలు చేసిన అన్యాయాన్ని బట్టి, అక్రమాన్ని బట్టి, అయోగ్యతను బట్టి, అపవిత్రతను బట్టి, మార్చుకోలేని జీవితాన్ని బట్టి, ఎన్నిక చేయని జీవితాన్ని బట్టి, త్రోసివేసిన జీవితాన్ని బట్టి, వారి జీవితాలలో పెడచెవిని పెట్టిన ప్రతి బ్రతుకును బట్టి వారి మీదకి రాబో దాని గురించి మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు ప్రవక్తగా ఉన్నటువంటి ఇర్మియా బొండ వేయబడి అతడు ఆ బావిలో పడవేయబడిన అనుభవాన్ని మనం చూస్తాం. ప్రజల కోసం కేవలము ఇర్మియాలో ఉన్న ఆ గొప్ప పరిస్థితి ఏంటంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రజలు మారాలి, నా జీవితం మారాలి. ఆ దినాలలో చాలా ఘోరమైన, చాలా భయంకరమైన పరిస్థితి ఏంటంటే, చాలా లోతైన బావి తీస్తారు. ఆ లోతైన బావిలో రకరకాల పరిస్థితులు ఉంటాయి. దాంట్లో గాలి ఆడటానికి వీలు లేదు, పైన బండ వేస్తారు. ఎప్పుడైనా వారిని చూడాలి అంటే ఒక చిన్న కన్నము చేసి ఆ పైనుంచి చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడో లోతులో గాలాడక, ఊపిరాడక, ఆ ఊబిలో, ఆ భయంకరమైన పరిస్థితిలో ఎలాగుండాలో ఒక వ్యక్తి చూడండి. ఇప్పుడు ఆ ప్రవక్త అయిన ఇర్మియా దేవుని తోడుతో, బలముతో, శక్తితో ఉన్న ఇర్మియా ప్రజల కోసం, ప్రజల మధ్యలో, క్రూరమైన వ్యక్తుల మధ్యలో తయారు చేయబడిన ఆ స్థితిగతుల్లో ఆయన ఆ బావిలో బొండ వేసి అతడు దించబడిన అనుభవాన్ని చూస్తాం. దేవుడు ఎంతగా వాడుకుంటున్నాడో, ఎంతగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడో. నేను మీ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను. ప్రవక్త అయిన ఇర్మియాను నేను జ్ఞాపకం చేస్తున్నాను. 26వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతున్నాను. జనులకందరికీ ప్రకటించవలనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అతడు పలికి చాలించిన తరువాత యాజకులు, ప్రవక్తలను, జనులందరూ అతన్ని పట్టుకొని, నీవు మరణశిక్ష నొందక తప్పదు. యెహోవా నామమును బట్టి ఈ మందిరము షిలోహు వలె నగున. నేను యెహోవా నామమును బట్టి ఈ మందిరము షిలోహు వలె నగున. నేను 26వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. నీవు యెహోవా మందిరావరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిని యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపము. వాటిలో ఒక మాట అయినను చెప్పక ఏముంది, విడవకూడదు. దేవుని మందిరంలో, దేవుని సంఘంలో, జీవం కలిగిన దేవుని సంఘంలో, ప్రత్యేకించబడిన సంఘంలో, ఆయన మందిరంలో, ఆయన సంఘంలో దేవుని పక్షం అతను నిలవపెట్టి ఆయన అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతి ఒక్కటి ఏది మరుగు చేయక, ఏ మాట తప్పిపోక, ఏ మాట ఆగిపోక, ఏ మాట దాగు చేయక ప్రతి ఒక్కటి నువ్వు ప్రకటించాల్సిందే. అలాగూ ప్రకటిస్తే ఇప్పుడు ఏమవుతుందట 9వ వచన భాగంలో, అలాగూ ప్రకటిస్తే 9వ వచనంలో ఏమవుతుంది? ఆయన ఏమంటున్నాడంటే, నీవు మరణం పాలవుతావు, నీవు మరణం పొందుతావు, నీవు మరణశిక్ష నొందక తప్పదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో కూడా ఇప్పుడు ఏ నడత నడిచినటువంటి ఇర్మియా ఏ స్థితిలో, ఎంత మనోధైర్యంతో ఉన్నాడు చెప్పండి. దేవుని దగ్గర ఎలా నడవాలో, ఎలా బలపడాలో, ఎలా శక్తి పొందాలో, దేవుని మనసేందో, దేవుని హృదయమేందో, దేవుని ఆలోచన ఏందో ఎరిగి, నేనున్నాను నువ్వు నిలబడు, నేనున్నాను నువ్వు పో, నేనున్నాను నువ్వు నడు అని చెప్పినటువంటి దేవుని మాట విన్న ఇర్మియా మరణశిక్షే కదా అని ప్రజల కోసం ఇంకా నిలబడినటువంటి వ్యక్తి అయ్యాడు. ప్రజల కోసం ఇంకా అతడు బలపరచబడేటువంటి వ్యక్తి అయినట్లుగా దైవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకోగలం. ప్రియులారా, మరొక మాట కూడా చదువుతున్నాను రండి. 37వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదువుతున్నాను. 15వ వచనం, 16వ వచనం చదువుతున్నాను. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతని కొట్టి తాము బందీ గృహంగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి. ఇర్మియా చెరసాల గోతులో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానము పంపి అతని తన ఇంటికి పిలిపించి, యెహోవా యొద్ద నుండి ఏ మాటైనా నన్ను వచ్చినా అని
అడుగగా ఇర్మియా, నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడదు అని మాట వచ్చినని, మరియు ఇర్మియా రాజైన సిద్కియాతో ఇట్లా నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినను నన్ను చెరసాల్లో వేసితివి. బబులోనులో రాజు మీ మీద కైవసము ఈ దేశం మీదకైనను రాడని మీకు ప్రకటించుట ఈ ప్రవక్తలు ఎక్కడున్నారు? నీకు దగ్గరున్న ప్రవక్తలేమో ఏ ఇబ్బంది లేదు, ఏ ప్రాబ్లం లేదు, వారేమో ఏమి కాదు అని చెప్పారు. మరి నేనేమో దేవుడు ఇలా చేస్తాడని చెప్పాను, అదైతే నీకు జరుగుతుంది. మరి ఆ ప్రవక్తలేరి అని నిలదీసి అడిగేటువంటి ఒక గొప్ప వ్యక్తి, రాజును సైతం నిలదీయగలిగినటువంటి ఏకైక వ్యక్తి, ప్రభువు నడత నేర్చుకున్న వ్యక్తి, ప్రభు దయ పొందిన వ్యక్తి, ప్రభు శక్తి పొందిన వ్యక్తి. అతడు నడుస్తున్నట్లుగా చూస్తా ఉన్నా. చెరసాలలో అతడు గోతిలో ఆ బావిలో అతడు దింపబడినటువంటి వ్యక్తిగా ఇర్మియాను మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగైతే జనులైతే ఇర్మియాను ప్రేమిస్తున్నారులే, కానీ వారి పాపాల కారణంగా పైకి భక్తి కలిగి ఇర్మియా అయ్యో ఇర్మియా అయ్యో ఇర్మియా అంటున్నారులే. మందిరంలో వారు లేక సహవాసులు లేకపోతే అక్కడ చేరిన వారు అనేకులు అంటున్నారులే, కానీ ఇర్మియా అయితే వారి మాటల పట్ల, వారికి ఉన్న స్థితిగతుల పట్ల ఏమాత్రము లెక్క చేయని వాడే వారి జీవితం కోసం పోరాడుతున్నాడు. పై భక్తి జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు, పై పొగిడే జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు. ప్రజల పక్షాన వారి ముందున్న భవిష్యత్తు జీవితాన్ని, వారి ముందున్న స్థితిగతుల జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనము దైవ గ్రంథంలో మనం చదువుకుంటా ఉన్నాం. 36వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం. మొదటి 1-2 వచనాలు చదువుకుందాం. యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా యోషియా కాలపు మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేల్ వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనులను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము. నేను యూదా వారికి చేయనుద్దేశించిన కీడంతటిని వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్గమార్గములను విడిచిపెట్టి ఏమన్నాడు? పశ్చాత్తాపపడుదురేమో. వాటే దేవుడు మనుషుల పట్ల, దేవుడు ప్రజల పట్ల, దేవుడు మనిషిని ఉపయోగించుకొని కూడా చాలామంది విషయాలను పెడచెవిన పెడుతున్నా కూడా దేవుడు ఆ వ్యక్తిని ఉపయోగించుకొని ఆ వ్యక్తి ద్వారా ఎంత చక్కగా వారు మర్చిపోతారేమోనని పుస్తకపు చుట్ట తీసుకొని నేను ఏమి చెప్తున్నానో నేను పలికిన ప్రతిదీ కూడా నువ్వు రాచి ఆ చుట్టలో ఉంచి అది నువ్వు వారికి బయలుపరచు, వారికి తెలియచేయి. కనీసం అప్పుడన్నా విని విడిచిపెడతారేమో, కానీ చూచి చదువుకుంటారేమో. దాన్నన్నా వారికి తెలియచేయంటే ఆయన తెలియచేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఇంకా వారు పశ్చాత్తాపపడతారేమో, ఇంకా వారు హృదయాలు మార్చుకుంటారేమో, ఇశ్రాయేలు కుటుంబాలు మార్చబడతాయేమో, దేవుని మందిరం మార్చబడుతుందేమో, స్థితిగతులు మార్చబడతాయేమో. ఇంకా ఎదురు చూస్తూ దేవుడు ఇర్మియాను వాడుకుంటున్నాడు. సోదరా సోదరి, పెద్దలారా, తల్లులారా, కుటుంబీకులారా, జ్ఞాపకం చేస్తున్నాను, మన బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నాం? ఏ స్థితిని నేర్పిస్తున్నాం? ఏ నడవడిక నేర్పిస్తున్నాం? ఏ ఉద్దేశాన్ని నేర్పిస్తున్నాం? ఉదయకాలం ఆలోచించండి. కుటుంబాలుగా మనం ఉండటంతో సరిపోదామో? ఈ వాక్యం చదువుతుంటే హృదయం బ్రద్దలైపోతూ ఉంది. బిడ్డలకు నేర్పించవలసినటువంటి విషయాలు, బిడ్డలకు తెలియచేయవలసినటువంటి విషయాలు, బిడ్డలు నడవలసిన త్రోవను నడిపించవలసినటువంటి విషయాలు మనం ఏమి నేర్పించగలుగుతున్నాం? దాన్ని నేర్పిస్తే వారు ఎంత ప్రయోజకులు అవుతారు, ఎంత ప్రయోజకులు అవుతారు. ఉదయకాలం ఆలోచించమని కోరుతున్నాను. ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేశాను, చైనా జీవితాన్ని, చైనా దేశ పరిస్థితిని మార్చిన ఆ సేవకురాలు జీవితాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను గతసారి. ఎంతగా తన బిడ్డలను పెంచిందో, తనకున్న 5 కుమార్తెలను ఎంతగా పెంచిందో ఇంగ్లాండ్ దేశంలో.
ఎలాంటి నడత నేర్పించింది కాబట్టే ఒకరి తర్వాత ఒకరిని చైనా దేశానికి పంపించి చైనా దేశంలో చైనా ప్రజలందరూ రక్షించబడాలని, చైనా దేశంలో చైనా ప్రజలందరూ ప్రభు కోసం సంపాదించాలని ఆ స్త్రీ ఒకరి తర్వాత ఒకరు వెళుతున్నారు, వారు చచ్చిపోతున్నారు, వస్తున్నారు, భూస్థాపన జరుగుతుంది. మరలా నా కూతుర్ని పంపిస్తానని రెండో కూతుర్ని పంపించింది. అలా 5గురిని పంపించి 5 మంది కూతుర్లు చనిపోయారు. యవన బిడ్డలు చనిపోయిన తర్వాత ఆమె లేచి 5వ కుమార్తె భూస్థాపనకు తీసుకువెళ్తుంటే చైనా దేశానికి ఎవరు వెళ్ళగలరని ఇంగ్లాండ్ దేశంలో అడుగుతూ ఉంటే ఆ సంఘంలో ఆ భూస్థాపన కార్యక్రమంలో ఆమె పైకి లేస్తే ఆమెను గట్టిగా ఓదారుస్తూ ఉన్నారు. ఆ స్త్రీని ఏమన్నా తెలుసా? అమ్మా, నీ తల్లి కడుపు కోత చాలా గొప్పది. ఆ కడుపు కోత ఎవరు తీర్చలేంది. నీకు భర్త లేడు, దేవుడు నీకు 5 బిడ్డలను ఇచ్చినా వారిని విశేషంగా పెంచావు, గొప్ప చేశావు, చైనా దేశానికి పంపించావు, ఒకరిని వెంట ఒకరిని పంపించావు. ఒకరు చనిపోయి వస్తుండగా లేదు నా 2వ కుమార్తె కూడా వెళ్తుందన్నావు, లేదు నా 3వ కుమార్తె, నా 4వ కుమార్తె, నా 5వ కుమార్తె వెళ్తుందని నువ్వు చెప్తూ వచ్చావు. 5గురిని పంపించావమ్మా. నిజంగా నువ్వు ఎంత గొప్పదానివి అమ్మా. నీ బాధ మేము వర్ణించలేం, నీ బాధ మేము తీర్చలేం, నీ కడుపు కోత తీర్చలేం అని వారందరూ అంటుంటే సారీ బ్రదర్ అని ఆ వృద్ధురాలు, ఆ 65 సంవత్సరాలు 70 సంవత్సరాల వృద్ధురాలు పైకి లేచి అంటుంది, అయ్యా ఈసారి నేనే వెళ్తాను చైనా దేశానికి. మై సెల్ఫ్ ఓన్లీ డెడికేటెడ్ ఫర్ చైనా. నేను ఆ చైనా కోసం డెడికేట్ చేసుకుంటున్నాను. ఆ చైనా దేశానికి నేను వెళ్తాను, వాటిని సంపాదించడం కోసం వెళ్తాను. చనిపోయినా పర్లేదు. యవన బిడ్డలు చనిపోయారంటే అంగలార్చేనులే. నేను చనిపోతే నా కోసం అంగలార్చేది ఎవరున్నారు? ఇంకా దేనికి ఇక నా జీవితం? బిడ్డల్ని పెంచిన తల్లి తన సమర్థత, తన నడిపింపు, తన యోగ్యత ఆమె నిలబడి నేను వెళ్తానంటే ఆ చైనా దేశానికి వెళ్ళింది. ఎలాగైతే 5 కుమార్తెలను ఆ చైనా దేశంలో హింసించి చంపారో ఆ మూక వచ్చారు ఆ గదిలోకి వచ్చి ఇప్పుడు ఆ మూక ఆమె దగ్గరికి అంటున్నారు. కత్తులు, కట్టార్లు, గొడ్డలు, వారు ఏమి తీసుకురావాలో మరణాయుధాలన్నీ తీసుకొని ఆమె గృహంలోకి వచ్చారు. గృహంలోకి వచ్చి ఎంత చేసినా మీకు సిగ్గు రాదా? ఎంత చేసినా మీకు యోగ్యత లేదా? అసలు మీరు మా దేశానికి ఎందుకు వస్తున్నారు? మా దేశంతో నీకేం పని? నువ్వు ఎవరో దేవుడు అంటావు, ఏదో అంటావు, దేవుడి పేరు చెప్పుకుంటావు, మాకు దేవుళ్ళు లేరా, మాకు దేవతలు లేరా అని వారు మాట్లాడుతూ ఉంటే వారు మాట్లాడేదంతా చిరునవ్వుతో స్వీకరించి ఆ స్త్రీ అంటుంది, అయ్యా నా 5 కుమార్తెలు మీరు చంపివేశారు, అన్యాయంగా అక్రమంగా రేప్ చేసి చంపివేశారు. ఓకే, మంచిదే, కానీ నన్ను కూడా చంపుతారని తెలుసు. నన్ను కూడా చంపివేస్తారని నాకు అర్థమైంది. తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఒక్క మాట విను, నా ఒక్క మాట వినంటే, అరే 5గురిని చంపినా ఏమని చంపుదామని తెలిసినా ఏమో ఈ స్త్రీ ఈ పరిస్థితులకి ఎందుకు వచ్చింది అని వారందరూ ఒక్క నిమిషం వారి చేతిలో ఉన్న మరణాయుధాలను అలాగే కింద పడేసి ఆమె వైపు చూస్తూ ఆమె చెబుతున్న మాట వింటూ ఉంటే కరుడుగట్టిన హృదయాలు, మనుషుల్ని చంపిన హృదయాలు, బెదిరింపు చేస్తున్న హృదయాలు, భయభ్రాంతులు చేస్తున్న మనుషులు, ఇప్పుడు వారి హృదయాలు కఠినమైన హృదయాలు, రాయ వంటి మనసు కలిగిన హృదయాలు దేవుని మాటలు ఆమె ద్వారా వింటుంటే చలించిపోయి ఎంతమంది అయితే ఆ గృహంలోనికి వచ్చారో, ఎంతమంది అయితే ఆ గదిలోకి వచ్చారో, ఎంతమంది అయితే చంపాలని ఉద్రేకంతో మనసుతో భయంకరమైన పశ్చాత్తాపం లేని హృదయంతో ఆడకొచ్చారో ఆ మాట వింటూ ఉండగానే వారి హృదయాలు మారిపోయాయి, వారి జీవితాలు మారిపోయాయి. చంపటానికి వచ్చిన వారి మరణాయుధాలన్నీ అక్కడ పడవేసి వారు ప్రభువుని తెలుసుకొని ఆ ఉన్నంతకాలం పరిచర్య చేశారు. ఆమె చనిపోయిన తర్వాత మొట్టమొదటిగా చైనా దేశంలో ఆమె పేరు మీద సంఘము అనేది స్థాపించారు. ఈరోజు చైనా దేశంలో ఉన్న భక్తి పరులు, చైనా దేశంలో ఉన్న దేవుని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. మీరు ఏ పేరైనా చైనా దేశంలో వారిని తీసుకోండి, బైబిల్ పేరే ఉంటుంది, వారు ప్రభు కోసం నిలవబడిన వారు.
దేవుని దగ్గర బాల్యంలో నడవవలసిన త్రోవను నేర్పిస్తే దేశాలను మార్చగలరు. అందుకే అపోస్తల కార్యాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. వారు అక్కడికి వెళితే, పౌలు శీలలు అక్కడికి వెళ్తే వారు ఆరాధిస్తూ ఉన్నారు. అక్కడ ఏం ఆరాధిస్తున్నారంటే, మాకు తెలియని దేవుని మేము ఆరాధిస్తున్నామని వారు ఆరాధిస్తూ ఉంటే, అక్కడ ఉన్నవారు అంటున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు, నేనైతే నాకు తెలిసిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. బహిరంగంగా నిలవబడి ఆయన చెప్పాడు. అందుకే వాళ్ళందరి గురించి అక్కడ రాయబడుతున్న ఒక చిన్న మాట, వీరు భూమిని తలక్రిందులు చేయువారు. దేవుని చేతిలో సాధనముగా, దేవుని చేతిలో దేవుని బిడ్డలుగా, దేవుని చేతిలో దేవుని బిడ్డలుగా అంగీకరించబడిన వారు, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు భూమిని తలక్రిందులు చేయగలరు. అందుకే షడ్రక మెషక అబ్దెనగోల జీవితాలు అలాగే ఉన్నాయి. వారు దేశాన్ని మార్చారు, పరిస్థితులను మార్చారు. పౌలు ఎన్నో ప్రాంతాలను మార్చాడు. ఒకప్పుడు కరుడు కట్టిన వాడే. అందుకే ఆయన గురించి వ్రాయబడుతుంది, పూర్వము నేను హింసకుడును హానికరుడును, అయినా ప్రభు యేసు కృపచేత అపోస్తులను అనిపించుకుంటకు యోగ్యుడు కాదు, కానీ నేనైతే ప్రభు ప్రథమ అపోస్తులుడు అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. సోదరుడా సోదరి, ఉదయకాలం ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేశానంటే, కుటుంబాలలో బిడ్డల పట్ల కన్సర్న్ చాలా ఇంపార్టెంట్ అనేది ఉదయకాలం అర్థమవుతూ ఉంది. దాన్ని ఎంత మట్టుకు మనం చేయగలుగుతున్నాం, ఎంత మట్టుకు ఉంచగలుగుతున్నాం? మీరు నమ్ముతారో లేదో, ఒంగోలు చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో అసలు ఈ సమ్మర్ హాలిడేస్ రాగానే ఎన్నో రకాలైన కార్యక్రమాలు సంఘం పురికొల్పి, సంఘం అంతా నిలబడి ఎంతోమంది చిన్న బిడ్డల కోసం కదా, లోకంలో కూడా చెప్తారు, నేటి బాలలే రేపటి పౌరులు. ఆ పౌరులను, పరలోక పౌరులను తీర్చిదిద్దటానికి, వాళ్ళని బలపరచటానికి, వాళ్ళని యోగ్యులుగా చేయటానికి, దేవుని నడవడిక వారికి నేర్పించడానికి ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపడుతున్నారో, మనం కూడా కష్టపడితే ఎంత బాగుండు, మనం కూడా అలాగుంటే ఎంత బాగుండు. మన బిడ్డలు కూడా అంత నైపుణ్యత కలిగి అంతగా ప్రభు కోసం వాడబడితే ఎంత బాగుండు, ఎంత బాగుండు. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. తనలో ఉంచండి, ఒక్క మాట ప్రార్థన చేసి నేను సమయాన్ని ముగిస్తాను. ఒక్క మాటే ప్రార్థన చేస్తాను. ఉదయకాలం 3 విశేషమైన మాటలు మీ దృష్టికి తీసుకొచ్చాను. మొదటి మాట, దేవుడు బాలురులను, వారి హృదయాలను ఆయన వైపుకు తిప్పుకోగల శక్తిమంతుడు. చిన్నబిడ్డలను ఆయన వైపుకు తిప్పుకునే శక్తి ఆయన దగ్గర ఉంది. రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు వారితో సంభాషిస్తాడు. బిడ్డలతో దేవుడు సంభాషిస్తాడు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మూడవ మాట, వారితో సంభాషించటమే కాదు, వారిని నిలుపుకొని, వారిని బలపరిచి, వారిని శక్తివంతులుగా దేవుడు ఆయన ఇష్టమైన సాధకులుగా వాడుకుంటాడు. ఎంతోమందిని దేవుడు వాడుకుంటా ఉన్నాడు. మన సంఘంలో కూడా ఎంతోమంది బిడ్డలు ఉన్నారు, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మన బిడ్డలను కూడా దేవుడు వాడుకోవటానికి నువ్వేమి ప్రత్యేకిస్తున్నావు, ఏమి ప్రత్యేకించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? చైనా దేశాన్ని స్వతంత్రించడానికి ఆ తల్లి 5 కుమార్తెలను కాదు, తన జీవితాన్ని కూడా అర్పణంగా పెట్టింది. కేవలం ప్రభు తోడును బట్టి మనం ఏం చేయగలుగుతున్నాం? వాట్ వీఆర్ డూయింగ్, వేర్ వీఆర్ డూయింగ్, హౌ వీఆర్ డూయింగ్, మనం ఎలాగూ చేయగలుగుతాం? మన బిడ్డల పట్ల మన కన్సర్న్ ఏముందో ఒక్క మాట ఆలోచించేయమని కోరుతున్నాను. దేవుడు నీకు బిడ్డలను ఇచ్చాడు, దేవుడు మన కుటుంబాలకు బిడ్డలను ఇచ్చాడు. ఆ బిడ్డలు ప్రభు కోసం ఉన్నారా? ప్రభు కోసం ఉన్నారా? వారు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. 127వ కీర్తన మనం చదువుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఉదయకాలం ఇర్మియా జీవితాన్ని మా ముందుకు తీసుకొచ్చావు. ఎన్నో పాటలు పడ్డాడు, ఎంతగానో ఏ పరిస్థితిలో ఉన్నా అధైర్యపడలేదు, మరణశిక్ష విధించినా అధైర్యపడలేదు. బాలుడిగా తను నేర్చుకున్న జీవితాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరి కోసం తన బ్రతుకుని అర్పణముగా పెట్టాడు.
దేవానికి స్తోత్రాలు. సమూయేలు జీవితాన్ని కూడా అలాగే జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దైవ గ్రంథంలో ఎంతోమంది వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. యెషయా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయా కనికరించండి, మాకు ముంగుర్తుగా అవన్నీ మాకు పాఠాలుగా, మా జీవిత సత్యాలుగా వాటిని నేర్చుకునే దానికి వ్రాతపూర్వకంగా మా ముందుంచడానికి ఇష్టపడ్డావు. మీరు జ్ఞాపకం చేశారు 21వ అధ్యాయంలో. ఇర్మియా, నేను పలికే ప్రతి మాట పుస్తకపు చుట్టలో రాసి ఉంచు, వారు ఇంకైనా మారుతారేమో, వారు తెలుసుకుంటారేమో అన్నావు. ఆ వృత్తాంతాలేమో ముందుంచబడుతూ ఉన్నాయి ప్రభువా. వాటిని మేము జ్ఞాపకం చేసుకొని మా బిడ్డలను ప్రభువా, మా సంఘాలలో నీకోసం ప్రత్యేకించబడిన వారిగా, మా కుటుంబాల్లో నీకోసం ప్రత్యేకించబడిన వారిగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటూ, ముందున్న చిల్డ్రన్ క్యాంపును కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుతూ, చేరి వచ్చిన చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.